కనపడితే అర్చకులు ఆశ్చర్యపోయి, ఇదేమిటి స్వామి, ఆ గడ్డం ఏమిటి అంత వాచిపోయిందన్నారు. అంటే అనంతాచార్యులు తోట వేస్తుంటే వెళ్లి సహాయం చేద్దామని వెళ్ళానయ్యా, గుణపం పెట్టి కొట్టాడు, ఇంత వాచిపోయింది. కానీ నా దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరూ ఓసారి నా గడ్డం మీదున్న మచ్చ చూసి అనంతాచార్యులు వారు గుణపంతో స్వామివారిని కొట్టాడని నేను చెప్పుకుంటుంటే నా భక్తుడి పేరు విని నేను మురిసిపోతానయ్యా, అందుకని నాకు ఇక్కడ గంధంతో మచ్చ పెట్టండి అన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వెంకటేశ్వర స్వామి వారి గడ్డం కింద గంధంతో మచ్చ ఉంటుంది. ఎంత భక్త సులభుడండి ఆయన. ఆయన మన కోసం దెబ్బలు సక్కుబాయి కోసం మొగుడి పెళ్ళం వేషం వేశాడు మహానుభావుడు. ఎన్ని కష్టాలు పడ్డాడో ఆయనతో సంసారం చేయడానికి. ఇటు పరమాత్మ ఏమిటి, భార్య వేషం వేసి భర్తతో సంసారానికి రావడం ఏమిటి? నిజంగా మన ఆర్తి ఏ పాటిదిరా అనిపిస్తుంది. ఇంత ఆర్తి మనం చూపిస్తే ఇన్ని మెట్లు దిగిపోవడానికైనా పరమాత్మ సిద్ధంగా ఉంటుంది. కష్టంలోంచి మన బుద్ధితో మనం పైకి రాలేం, అట్లా ఇరుక్కుపోయాం. ఇరుక్కుపోయినప్పుడు ఆపద మొక్కులవాడా అని పిలుస్తాం. ఈ ఆపద నుంచి నన్ను తప్పించు. మొక్కేం పెడతాం? మన శక్తి కొలది. ఒక్కొక్కడంటాడు నేను నా తలనీలాలు ఇస్తానంటాడు, ఒకడంటాడు కొండకి నడిచొస్తానంటాడు, ఒకడంటాడు స్వామి నీ హుండీలో 5 రూపాయలు వేస్తానంటాడు. ఇప్పుడు వీటిని మొక్కులు అంటారు. మొక్కు అన్న మాట మీరు జాగ్రత్తగా గమనించాలి. వెంకటేశ్వర స్వామి వారి హృదయం ప్రకారం అయితే వ్యాపారము కాదు. అది పాపము వలన దుఃఖం వస్తోందని వాడు తెలుసుకోవాలి. తెలుసుకుని పిలిచావు పరమేశ్వరుణ్ణి, ఆయన ఏం చేస్తాడు? నేను ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు లక్ష్మి? అందుకని ఉంటాను ఈ కలియుగంలో వెంకటాచలం మీద. ఎవడు ఎక్కడ ఎంత మౌనంగా లోపల లోపల పిలిచినా నాకు వినపడుతుంది, నేను వింటాను. మనసు నిర్మలం కావాలి. గురువు గారు చెప్పారు అలాగే బ్రతుకుతా అంతే అనుకున్నవాడెవరో వాడు మాత్రమే నిషిద్ధ కర్మని భంజించగలడు, ఇంద్రియములను నిగ్రహించగలడు. సముద్రం శక్తి లేక చెలియలి కట్ట దాటి ఊరి మీద పట్టలేదు. సముద్రం తలుచుకుంటే నేను ఊరి మీదకి వెళ్ళాలి అనుకుంటే ఉత్తర క్షణం ఓళ్ళని జలప్రలయంలో కప్పేయగలదు. కానీ ఒడ్డు వరకు మాత్రం కెరటాలు వచ్చి ఆడుకున్నట్టుగా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. చెలియలి కట్ట, నేను ఇది దాటను అని సముద్రం నియమం పెట్టుకుంది. ధర్మీచ అర్థీచ కామీచ నాతిచరామి, చెలియలి కట్ట. అందుకే స్నాతకం ముందు చేస్తారు. గురువు దగ్గర ప్రమాణం చేస్తున్నావు, శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుంటున్నావు, గురువాక్యములను ప్రమాణం చేసుకుంటున్నావు, అలాగే బ్రతుకుతాను అంటున్నావు. అలా